హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త లీడర్ పరిచయం అయ్యారు. అంబటి మౌనిక అనుకుంటా, ఆమె పేరు ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ అంబటి రాంబాబు గారు కూతురు మౌనిక ఎంబీబీఎస్ చదివారట, డాక్టర్గా ఉద్యోగం చేసుకుంటున్నారట. ఆమె ఈ మధ్యన అంబటి రాంబాబు గారి అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా కూడా సోషల్ మీడియా మొత్తం ఎలివేషన్ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ అందరూ కలిపి జాకీ లేసి లేపి 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 మామూలుగా హైలైట్ చేయట్లే. అసలు సాక్షి మీడియా నుంచి అందరూ కూడా ఇంకా వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇంకేముంది, అయితే నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించి అంబటి రాంబాబు గారు నాతో చెప్పే ఎప్పుడు మాట ఒకటే, రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్తో లేదా జగనన్నతోనే ఉంటాను అని చెప్పేవారు. వైఎస్ఆర్ ఇచ్చినటువంటి సీటుతోనే నేను ఎంబీబీఎస్ చదివాను. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారి వాయిస్ పెరుగుతుంది తప్ప తగ్గేదే లేదు అట. తగ్గేదే లేదు అనేది వాళ్ళ కూతురు కూడా చెప్తున్నటువంటిది. ఒక్కసారి మాటలు విందాము, ఏం మాట్లాడారు. ఫోన్లో వినిపిస్తాను, ఎందుకు వచ్చిందిలేండి, అసలే పెద్ద పెద్ద ఛానల్స్ కదా, వినిపిస్తాను వినండి ఒక్కసారి. నేను చూసినంతలో అయితే ఆయన జైలుకి వెళ్ళడం నేను చూడలేదు. ఇప్పుడు చూసారుగా, గొడవలు అవన్నీ ఫేస్ చేసి ఉంటారు, అవన్నీ నేను చిన్నప్పటి నుంచి కొంత విని చూసి ఉన్నాను, కానీ ఇది ఎప్పుడు లేదు. అంబటి రాంబాబు గారి లైఫ్ పొలిటికల్ జర్నీ చూస్తే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి రాజశేఖర రెడ్డి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా కాలం బాగా వినండి క్లారిటీగా. ఏం చెప్తారు మేడం వీళ్ళిద్దరి కోసం? ఎందుకు ఇంత అటాచ్డ్ గా, ఇంత స్ట్రాంగ్ గా వాళ్ళకి నిలబడతారు అంబటి రాంబాబు? రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అండి, ఆయనకి ఒక అటాచ్మెంట్ ఏర్పడింది, ఒక మనిషిని అభిమానించడం, ఆయన కింద ఒక ఫాలోవర్ గా ఉండడం, అదంతా ఆయన ఒక విపరీతమైనటువంటి ఒక అటాచ్మెంట్ లోకి వెళ్ళిపోయారు. ఆయన్ని అభిమానిస్తూ ఆయనతోనే జర్నీ కొనసాగిస్తూ చిన్నప్పటి నుంచి మేము వినేది రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇదే ఎక్కువ వినిపిస్తుండే. తర్వాత ఇప్పుడు జగన్ గారు అంటే ఒక సందర్భంలో ఆయన చెప్పడం నేను విన్నాను, అంటే రాజశేఖర రెడ్డి గారి వెంట జగన్ గారి వెంట ఉండాలి, ఇదే ఆయన ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేదే, అదే ఫాలో అవుతాం. రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్ గా అంబటి రాంబాబు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ గా అంబటి రాంబాబు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అతన్ని టార్గెట్ అవుతా ఉన్నారు. రైట్, మొత్తానికి ఏంటంటే వాళ్ళ కూతురు గారే చెప్పారు చాలా చక్కగా. చెప్పిన తర్వాత నేను ఒక్కటి చెప్తా, కొంతమంది సోకాళ్ళు కాపు నాయకులు కావచ్చు, కాపుల ముసుగులు మాట్లాడేటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకొకసారి రంగా గారి ఫాలోవర్ అని కానీ, ఆయన కాపు నాయకుడని కానీ మాట్లాడితే చెప్పు తీసుకుని పటాపటా కొట్టేసేయండి ఎవడ పడతాడు. చాలా క్లారిటీ ఇచ్చారుగా ఇక్కడ. ఎందుకు అంటే ఆమె చిన్నప్పటి నుంచి అంట, ఆమెకు దాదాపు ఒక 30 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చు, అవునా? అంటే ఆమె చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పాలేరుతనం చేశారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పాలేరుతనం చేసుకుంటూ కంటిన్యూ అవుతున్నారు. మేము పాలేర్లము వాళ్ళ ఇంటి దగ్గర, మేము జెండా కూలీలము అని చెప్పి ఆమె కూతురు చెబుతుంది. జెండా కూలీలు అంటే ఎవరో మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం బ్యాచ్ లేదా ఎవరో మొన్న రోజా గారు ఏదో మాట్లాడారు, అమ్మా జెండా కూలీలు అంటే ఇలా ఉంటారు, అంబటి రాంబాబు గారిలా ఉంటారు. జెండా కూలీలు అంటే ఇది, పాలేరుతనం అంటే ఇది. ఎవరి కోసం పనిచేస్తున్నారో, ఎందుకోసం పనిచేస్తున్నారో తెలియకుండా పనిచేస్తారు చూసారా, దీన్ని అంటారు. ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సీటుతోనే ఎంబీబీఎస్ చదివిందంట. మరి రాష్ట్రంలో చాలా మంది యువతున్నారే, వాళ్ళందరూ ఎంబీబీఎస్లు ఎందుకు చదవలేకపోయారు అంటే అంబటి రాంబాబు గారి కూతురు కాబట్టే అయ్యింది. ఆయన రాజశేఖర రెడ్డి గారి దగ్గర పాలేరుతనం చేస్తున్నారు కాబట్టే అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఊడిగం చేస్తున్నారు కాబట్టే అది పాసిబుల్ అయింది. ఆయన కోసం అవసరమైతే ఆయన ప్రాణాలు ఇచ్చేస్తారు, ఎదటి వాళ్ళు ప్రాణాలు తీసేస్తారు. ఆయనకి అడ్డంగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి కాపు కమ్యూనిటీ నుంచి వచ్చినా సరే, ఆ కమ్యూనిటీని ఆ పెద్దని ఎవరైనా సరే, ఇందాక ఆయన తాగుబోతులు, తిరుగుబోతులు, మా వాళ్ళ అమ్మాయిలతో ఇది చేస్తారు అది చేస్తారన్నారు కదా, ఇవన్నీ దాటుకుని కొంతమంది వ్యక్తులు రాజకీయంగా ఒక సీఎం స్థాయికి, రాజ్యాధికారం స్థాయికి వెళ్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్, ఆయన పాలేరులు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఇలాంటి ఈ పాలేరులు పంపించి ఆ కాపు ముసుగులోనూ ఇంకొక ముసుగులోనూ వాళ్ళకి వేసి వాళ్ళని తిట్టించండి, కొట్టించండి అని చెప్పి ఏదో ఒక రకంగా కుట్రలు చేయటం అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యగా ఫస్ట్ నుంచి జాగ్రత్తగా మేపుతా ఉంటారనమాట. వీళ్ళకి ఇంక వేరే ఏం పని లేదు.
ఎవరు కాపుకు సంబంధించినటువంటి నాయకులు, చిరంజీవి గారు పార్టీ పెడదాం అనుకుంటే జీవిత రాజశేఖర్ గారే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు, అంబటి రాంబాబు గారు, వీళ్ళ ముగ్గురు పేర్లు చాలా క్లారిటీగా చెప్పింది ఆమె. పెట్టి అసలు తిట్టగన తిట్టే వరకు ఊరుకోలేదండి, పెట్టారా లేదని చెప్పేసి ఒక రేంజ్ లో మాట్లాడారు అని చెప్పి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ముద్రగడ్డ గారిని పంపించారు, ఈయన పంపించారు. ఇప్పుడు కొత్త పాలేరు అనమాట ముద్రగడ్డ పద్మనాభం గారు అనే వ్యక్తి. మరి పాత పాలేరో కొత్త పాలేరో తెలియదు, కానీ రీసెంట్ గా నా పార్టీలో ఒక 2-3 సంవత్సరాల క్రితం నుంచి జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన ఒక 2-3 సంవత్సరాల నుంచి పాలేరుతనం చేస్తున్నారు. అందుకోసం అవసరమైతే రెడ్డిగా మార్చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. ఈయన రెడ్డిగా మార్చుకోకుండా మాత్రమే ఉన్నారు, కానీ పాలేరే, పెద్ద పాలేరు అనమాట, ఇది సీనియర్ పాలేరు అనమాట. ఇది ఈయన పాలేరుతనంలో అస్సలు ఈయనకి తన అనేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవ్వరూ కూడా వీళ్ళకి అవసరంలా. మిగతా వాళ్ళు కాపులు ఇంకోటి అంటే మాత్రం ఇంకోసారి బాగోదండి. మౌనిక అంబటి గారు మాట్లాడి, మీరు డాక్టర్ చదువుకున్నారు, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు, కాపులకి పవన్ కళ్యాణ్ గారిని ఇలా మీరు మాట్లాడటం అనేది ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టుగా, ఏదో నీతి కవర్లు చెప్తుంటే. మనకి ముఖ్యంగా మీకు తెలియదేమో కానీ మీ నాన్నగారికి అసలు సూట్ అవట్లా. మనం చేసేవి అన్ని అరగంట గంట సంజనా సుకన్యలు, మనం మాట్లాడే ఏమో ఈ పనులు చెప్తే ఎవరికి కనెక్ట్ అవ్వట్లా. అర్థమవుతుందండి. అది కూడా కాపుల గురించి, రంగా గారి గురించి, మేము కాపు యువత, మేము కాపులు అంటే కాపులు చేదరించుకుంటున్నారండి. మీ నాన్నగారిని చూసి అసహించుకుంటున్నారు. కాపులకి మీ నాన్నగారు చేసినటువంటి ద్రోహాల గురించి తలుచుకుంటుంటేనే కాపులు రగిలిపోతున్నారు. ఇలాంటి వ్యక్తి కాపుల్లో పుట్టాడా అని చెప్పి, చెడబుట్టాడు అని చెప్పి తిట్టుకుంటున్నారండి. కొంచెం తెలుసుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం అంబటి రాంబాబు గారిని ఆయన పాలేరుతనం చేసుకొనివ్వండి. ఆ పాలేరుతనానికి ఆయన అవార్డు ఇచ్చినా సరే, ఆయన అవార్డు తీసుకుంటారు, సన్మానాలు చేయించుకుంటారు, కాళ్ళాలు చేసుకొని ఉండి. కానీ దయచేసి రంగా గారిని, కాపుల్ని ఇలాగా తీసుకొచ్చి వినిపించకండి దయచేసి. అర్థమైందా?